హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పిఆర్ అకాడమీ. నేను మీ చండి సార్, అర్థమెటిక్ రీజనింగ్ ఫ్యాకల్టీ. ఆర్మీ అగ్నివీర్ అనగానే ఎక్కువ మంది చదువుకునే లేదా డ్యూటీ చేస్తాననే ప్రతి ఒక్కరూ కూడా జనరల్ డ్యూటీ పైన ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. దట్ మీన్స్ జీడీ. ఓకేనా? సో మరి ఆ జీడీ అవ్వాలనే కోరికతో పాటుగా మనం ఏ విధంగా చదవాలి, దాని యొక్క సిలబస్ ఏంటి, అసలు దానికి ఎన్ని మార్క్స్ వస్తే నేను క్వాలిఫై అవుతాను, నేను ఏ విధంగా చదవాలి అనేసి ప్రతి ఒక్కటి కూడా ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. రైట్, చూడండి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని వెయిటేజ్ ఏంటి అసలు చూడండి. సో సబ్జెక్ట్ ఇచ్చాడు ఇక్కడ, అండ్ క్వశ్చన్స్ అండ్ మార్క్స్. జనరల్ నాలెడ్జ్ తీసుకుంటే 15 క్వశ్చన్లు ఉంటాయి, 30 మార్క్స్ అంట. జనరల్ సైన్స్ 20 క్వశ్చన్స్, 40 మార్క్స్. మ్యాథ్స్ వచ్చేసి 15 క్వశ్చన్స్ అండ్ 30 మార్క్స్. ఓకే, దీని క్వాలిఫై వచ్చేసి 32 మార్క్స్ వస్తే మ్యాక్సిమం క్వాలిఫై అయిపోతారు. సో ఎన్సీసీ సర్టిఫికేట్ హోల్డర్స్ ఆర్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ ది ఎగ్జామ్. సో ఎన్సీసీ వాళ్ళు ఎవరైనా సరే దీనికి ఎగ్జామ్ అనేది ఇంకా డైరెక్ట్గా వాళ్ళు క్వాలిఫై అయిపోయినట్టు. ఓకే, మరి సిలబస్ ఒకసారి చూద్దామండి ఏ విధంగా ఉంటుంది ఏంటనేసి. రైట్, జనరల్ నాలెడ్జ్, ఇంటర్నేషనల్. స్పోర్ట్స్ తీసుకుంటే నేషనల్స్ అండ్ ఇంటర్నేషనల్స్. సో అవార్డ్స్, ప్రైజెస్, నేషనల్స్ అవార్డ్స్ అండ్ గ్యాలంటరీ అవార్డ్స్ అండ్ నోబెల్ ప్రైజెస్. ప్రతి ఒక్క ప్రైజ్ చదవకూడదు, వారు ఏదైతే మనకు సిలబస్ ఇచ్చారో దాని మీదే చూడాలి. మొత్తం అవార్డ్స్ చాలా రకాలు ఉంటాయి. సో వన్నిటిని కాకుండా వారు ఏమి ఇచ్చారు, సిలబస్ ఏంటి, దాని మీద మాత్రమే చూడండి సార్. రైట్, సో హిస్టరీ తీసుకుంటే ఇంపార్టెంట్ డేట్స్ అండ్ బ్యాటిల్స్ ఇన్ ఇండియన్ అండ్ ఓల్డ్ హిస్టరీ అండ్ ల్యాండ్ మార్క్స్ ఇండియన్ హిస్టరీ and their national movement. Geography, solar system, space exploration and the earth, principles of peaks, deserts, rivers and lakes, farm waterfalls and geographical. Okay, right, and terminology చేసుకుంటే geometrical, economic, astronomical, logical and ఇలా ప్రతి ఒక్కటి కూడా సిలబస్ అనేది మీకు ఇచ్చారు. అండ్ యుఎన్ఓ, ఇండియన్ ఆర్మర్డ్ ఫోర్సెస్, ఇండియన్ టౌన్స్, స్టేట్స్ అండ్ యూటీఎస్. సో ప్రతి ఒక్కటి కూడా సిలబస్ ఇండివిజువల్గా ప్రతిదీ పార్ట్గా విడగొట్టి అయితే మీకు సిలబస్ అయితే ఇచ్చారు. సో మరి ఇది చదవాలే తప్ప ఇంకా ఏదైనా చదివేసేయకూడదు. సిలబస్ ఏంటో ఫస్ట్ తెలుసుకోవాలండి. సిలబస్ తెలుసుకున్న తర్వాతే మనం ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలి. సో జీడీ అవ్వడం పెద్ద కష్టం కాదు, అంటే క్వాలిఫై అవ్వడం అండి. తర్వాత మనకి ఈవెంట్స్ ఉంటే అందులో కష్టపడడం చాలా కష్టం, నేను కాదనట్లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రౌండ్ వరకు వెళ్ళాలంటే మనం క్వాలిఫై అనేది అవ్వాలి. ఓకేనా? రైట్, ఇక్కడ జీకే అనేది ఇచ్చారు, ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు ఇక్కడ జనరల్ డ్యూటీలో. కల్చర్స్ అండ్ సొసైటీస్, జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్ కూడా ఎక్కువగా చూడాల్సింది ఏంటంటే రీసెంట్గా ఏమైనా ఎలక్షన్స్ జరిగాయా, సో దానికి ఎవరైతే చీఫ్ మినిస్టర్ అయ్యారో, ఎవరైతే ఓడిపోయారో ఆ అసెంబ్లీ స్థానాల సంఖ్య ఎంత, అదేవిధంగా మన యొక్క డిఫెన్స్ మినిస్టర్ కానీ లేదా మన యొక్క ప్రైమ్ మినిస్టర్ కానీ ఇలా ఏవైనా దేశాలు వెళ్ళారా, దాని యొక్క కరెన్సీ ఏంటి, దాని యొక్క క్యాపిటల్ ఏంటి, సో ఇలాంటివి తెలుసుకోవాలి. సో ఫస్ట్ పర్సన్స్ ఎవరు, రీసెంట్గా ఎవరైతే కొత్తగా ఎన్నికయ్యారో, ఇవన్నీ కూడా తెలుసుకోవాలండి కరెంట్ అఫైర్స్ సంబంధించి. ఓకే, సో రైట్, మరి ఒక్కొక్క దాని సిలబస్ ఒకసారి చూద్దాం. జనరల్ సైన్స్ సంబంధించినటువంటి సిలబస్. హ్యూమన్ హెల్త్ అండి, హ్యూమన్ బాడీ, ఫుడ్ అండ్ న్యూట్రిషన్స్ అండ్ డిసీజ్ అండ్ ప్రివెన్షన్స్ అండ్ విటమిన్స్ అండ్ దేర్ యూజెస్. కోర్ సైన్స్ సంబంధించి టాపిక్ రిలేటెడ్ టు ఫిజిక్స్ అండి, కెమిస్ట్రీ అండ్ బయాలజీ బేస్డ్ ఆన్ ఫండమెంటల్స్. జస్ట్ ఫండమెంటల్స్ తెలిస్తే సరిపోతుంది. ఇక్కడ చూడండి ఏమి ఇచ్చారంటే డే టు డే యాక్టివిటీస్, అంటే మనం రోజు కూడా చేసేటటువంటి లైఫ్లో ఏదైతే ఉంటో ప్రతిరోజు మనం చేస్తూ ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మన రూమ్లో ఫ్యాన్ తిరుగుతూ ఉంది, దాని యొక్క కారణం ఏంటి, స్విచ్ చేస్తే తిరిగింది కాదు, నువ్వు స్విచ్ చేయాలంటే దానిపైన ప్రయోగించేటటువంటి బలం ఏంటి. ఓకేనా? సో అదేవిధంగా మనం పెన్న పట్టుకొని రాసుకుంటూ ఉన్నాం, పెన్నుకి మరియు నా చేతికి ఉండేటటువంటి ఘర్షణ ఏంటి, ఇలా. సో లైఫ్ సైన్స్ అంటే అదే. ఓకేనా? రైట్, సో నెక్స్ట్ తీసుకుంటే టర్మ్స్ అండ్ రీసెర్చెస్, మెడికల్ టర్మ్స్, సైంటిఫిక్ టర్మ్స్ అండ్ సైంటిఫిక్ అండ్ రీసెర్చ్ నేమ్స్. అంటే
కొన్ని ఉంటాయి. సో దానిపైన కూడా ఫోకస్ అనేది చేయాలి. ఓకే, రైట్ సార్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో మ్యాథమెటిక్స్ తీసుకుంటే కొంచెం సిలబస్ అనేది ఎక్కువగా ఉంది. సో అర్థమెటిక్, నెంబర్స్ అండ్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్, డెసిమల్ ఫ్రాక్షన్, స్క్వేర్ రూట్స్ అండ్ పర్సంటేజ్ అండ్ యావరేజెస్ అండ్ రేషియో అండ్ ప్రపోర్షన్, పార్ట్నర్షిప్, ప్రాఫిట్ అండ్ లాస్, యూనిటీ మెథడ్ అండ్ టైమ్ అండ్ వర్క్, డిస్టెన్స్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ అంట. ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది ఇవ్వలేదండి. ఓకే, సో ఇచ్చినటువంటివి మాత్రం ఫస్ట్ చదవాలి. ఇవ్వనవు దానికోసం తర్వాత అనేది మనం ప్రిపరేషన్ అనేది చేద్దాం. రైట్, నెక్స్ట్ చూడండి. ఆల్జీబ్రా తీసుకుంటే బేసిక్ ఆపరేషన్స్ అండ్ ఫ్రాక్షనైజేషన్, హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం అండ్ క్వాడ్రిక్ ఈక్వేషన్స్. ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ అనేది నెంబర్ సిస్టంలో కూడా ఉంటుంది. ఓకే, జామెట్రీ, లైన్స్ అండ్ యాంగిల్స్, ట్రయాంగిల్స్, కోఆర్డినేటెడ్ పారలాగ్రామ్స్ అండ్ సర్కిల్స్. సో మెన్సురేషన్ తీసుకుంటే ఏరియా, పెరిమీటర్ ఆఫ్ ఏ స్క్వేర్, రెక్టాంగిల్స్ అండ్ పారలాగ్రామ్స్ అండ్ సర్కిల్స్, వాల్యూమ్ అండ్ సర్ఫేసెస్ ఏరియా ఆఫ్ క్యూబ్, క్యూబైడ్స్, కోను, సిలిండర్ అండ్ స్పియర్. సో న్యూమెరికల్ ఎబిలిటీ తీసుకుంటే క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ ది ఎబిలిటీ ఆఫ్ candidates in the age group of 16 to 20 years. Okay, next sir. This syllabus is not ఇగోండి ఇక్కడ ఇచ్చేసాడు. అంటే అదే సిలబస్ కాదు, మనకి ఇచ్చేటటువంటి సిబిఎస్ఈ సిలబస్ ఏదైతే ఉంటుందో ఆస్క్డ్ ద అదర్ టాపిక్ యాజ్ లాంగ్ ఫాల్ విత్ ఇన్ ది, అంటే ఇచ్చేటటువంటి సిలబసే కాకుండా మనకు ఎక్స్ట్రా కూడా మీకు అనేది ఇవ్వచ్చు అనేసి డైరెక్ట్గా నోట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ప్రతి ఒక్కటి కూడా సిలబస్ మీకు ఎంత కావాలి, నేను ఎంత చదవాలి, ఎక్కడి వరకు చదవాలి, సో ప్రతి ఒక్కటి కూడా మన యొక్క యాప్లో అయితే చెప్పడం జరిగింది. సో అగ్నివీర్ జీడీ కానీ, టెక్నికల్, క్లర్క్ అండ్ స్టోర్ కీపర్ ఏదైనా సరే మన యొక్క యాప్లో 2 లాంగ్వేజ్లు కూడా క్లాసెస్ అయితే చెప్పడం జరిగింది. సో ప్రతి ఒక్కరూ కూడా వినియోగించుకోండి దాన్ని. సో ఎవరికైతే కోర్సెస్ అయితే కావాలో ప్లే స్టోర్ నుంచి పిఆర్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే మీకు అక్కడ కోర్సెస్ తీసుకున్న వెంటనే మీకు డెమో కూడా ఉంటుందండి. సో డెమో కూడా చూపించడం జరుగుతుంది. నచ్చితే క్లాస్ బాగుంటేనే పర్చేస్ అనేది చేసుకోండి. ఇక్కడ కేవలం 500 రూపాయలకి ఇస్తూ ఉన్నాం. ఓకేనా, సో 500 రూపాయలు. సో మనం ఒకసారి బయటికి వెళ్ళామంటే 500 రూపాయలు ఎలా ఖర్చు అయిపోతాయో మనకు తెలుసు. సో ఈ 500 రూపాయల కోర్సు మీరు తీసుకోవడం వలన సో మీరు రేపు పొద్దున్న ఉద్యోగానికి వెళ్ళడానికి కూడా హోప్ ఉంది అక్కడ. సో ప్రతి ఒక్కరు క్వాలిఫై అయ్యే విధంగా సో క్లాసెస్ ప్రతి ఒక్క విద్యార్థి, నాన్ మ్యాథ్స్ విద్యార్థులు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇక్కడ చాలామంది 8th క్లాస్ వాళ్ళు ఉంటారు, సో 10th క్లాస్ వారు కూడా ఉంటారు. ఓకేనా, సో వీళ్ళకి కూడా అర్థమయ్యే విధంగా ఏ విధంగా నేను చదవాలి అనేసి చాలామంది ఆలోచనలు ఉంటారు. సో అందరూ కూడా క్వాలిఫై అయ్యే విధంగానే మన యొక్క క్లాసెస్ అయితే చెప్పడం జరిగింది. సో వినియోగించుకోండి నేను అందరినీ. అదేవిధంగా లైవ్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం. సో ఆర్మీకి సంబంధించినటువంటి లైవ్ కూడా మీకు టైం అనేది నేను ప్రొవైడ్ చేస్తాను నెక్స్ట్ యొక్క వీడియోలో. ఎస్ఎస్సి జీడీ ఎవరైనా సరే ప్రిపేర్ అయినట్లయితే సో 8 PM అయితే లైవ్ ఉంటుంది ఎవ్రీడే మీకు. సో ఆర్ఆర్బి ప్రిపేర్ అయినట్లయితే సో 11:30కి అయితే లైవ్ ఉంటుంది. ఈ 2 లైవ్తో పాటుగా ఆర్మీ లైవ్ కూడా మనం ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం. ఓకేనా, ఎస్, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్, జై హింద్.